ఏంజిల్ ఆర్గానిక్స్ డాంకీ మిల్క్స్ తో సోప్స్ చేస్తాము. అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్. దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్. డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి. క్యాష్ అండ్ హాయ్ బ్రో, ఈ సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయింది కదా, సలార్ ఎలా ఉంది? సలార్ మాత్రం బీభత్సంగా ఉంది భయ్య. జోగిపేట అనిల్ ట్రైలర్కి వచ్చేసాయి. మనం ప్రభాస్ని మాత్రం ఫస్ట్ మనం హ్యాండ్ తో చూస్తాం భయ్య. ఇప్పుడు మాత్రం అదే హ్యాండ్ తో కొడితే మాత్రం ఒక్కొక్కటి చిక్కపోతాడు భయ్య. కొడితే మాత్రం మొత్తం రక్తాలే ఎక్కడికక్కడ. ఇంకొక డైలాగ్ అయితే ఉంది భయ్య, నిప్పుతో అయినా సరే రక్తంతో అయినా సరే ఆ డైలాగ్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఇంకా మన శృతి హాసన్కి వచ్చేసరికి చాలా సైలెంట్ క్యారెక్టర్ అని అనుకుంటాం కానీ చాలా వైలెంట్ భయ్య. ఆ బియర్లో రా అని అంటారు చూడు, అప్పుడు మాత్రం అబ్బా గుండెలా గుచ్చుకుంది ఆమె మాట్లాడుతుంటే. డైలాగ్ మాత్రం ఫిదా అయిపోయినా శృతి హాసన్ కు. ఎందుకంటే ప్రభాస్ దెబ్బ శృతి హాసన్ అబ్బా వేరే లెవెల్ అనిపించింది. శృతి హాసన్ అంతా క్యూట్ గా ఉంది భయ్య. నాకైతే శృతి హాసన్ నచ్చింది. అందరూ సలార్ లో శృతి హాసన్ నచ్చలేదు, సెట్ కాదు, సూటబుల్ లేదు అని అన్నారు. కానీ మాత్రం చాలా క్యూట్ గా ఉంది భయ్య. అమ్మాయి మాట్లాడే విధానం గానీ పడిపోయి అన్నట్టు ఉంది. మూవీలో వైలెన్స్ ఎలా ఉంది బ్రో? వైలెన్స్ ప్రభాస్ అంటేనే ఒక వైలెన్స్ అంటేనే ప్రభాస్ భయ్య. అసలు చెప్పని అవసరం లేదు. అసలు కొడితే ట్రక్స్ నుంచి షూట్ చేస్తుంటే మొత్తం ట్రక్స్ లేచిపోతా ఉంటాయి ఎడారిలో. మొత్తం ఇట్లా ఎటు చూసినా ఒక విధ్వంసం అని చెప్పుకోవచ్చు. ఒక సునామీ, ఒక విధ్వంసం ప్రభాస్ అన్న సృష్టిస్తున్నాడు చూడు. అదే విధంగా కలెక్షన్ లో సునామీ కూడా ఉంటది భయ్య. కలెక్షన్ లో సునామీ అంతే ఉంటది, ఫైట్ లో సునామీ కూడా అంతే ఉంటది. దాన్ని ఎవ్వడు మాత్రం ఆపలేడు. ప్యాన్ ఇండియా సినిమా తీయడానికి ఇప్పుడు రాజమౌళికి 10 సినిమాలు అయితే ప్రశాంత్ నీల్ కి మాత్రం 2వ సినిమానే ప్యాన్ ఇండియా సినిమా భయ్య. అది కూడా కొల్లగొడుతున్నాయి, ఒక 1000 కోట్లు కొల్లగొడుతున్నాయి. అది మన ప్రభాస్ అంటే 2000 కోట్లు పక్కా ఉంటది భయ్య. ఈజీ అని 1500 నుంచి 1000 కోట్లు పక్కా ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? రవి బాసర్ గురించి చెప్పనవసరం లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసరికి మాత్రం కేజీఎఫ్ ను మించిపోయింది. ఒక 100 KGF లు చూసినట్లు అనిపించింది నాకైతే. 100 KGF లు ఇంకా సరిపోదు అట్లా అనిపించింది. ఇంకా మన మ్యూజిక్, ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఫైట్ సీన్స్, అంటే మొత్తానికి స్టోరీ ఏంది ఉందంటే ఫ్రెండ్షిప్, గుడ్ ఫ్రెండ్షిప్ నుంచి బ్యాడ్ ఫ్రెండ్షిప్. అంటే మొత్తం యుద్ధం జరుగుతుంది ఆ ఫ్రెండ్షిప్ మధ్య. మీరందరు రండి సిద్ధం అంటే మొత్తం చాలా మొత్తం వాళ్ళ మధ్య ఏముందంటే యుద్ధం జరుగుతుంది అనమాట. అదే లాస్ట్ కి మాత్రం వాళ్ళిద్దరి మధ్యలో జరిగే వైరం, శత్రుత్వం. సలార్ లుక్స్ మన ప్రభాస్ లుక్స్ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీషర్ట్ తోటి ఆ ట్రక్ పైన కూర్చొని సిగరెట్ తాగుతుంటాడు చూడు. అది అన్ని KGF లో మించినట్లు అనిపించింది. సిగరెట్ తాగుతాడు చూడు KGF లో, అట్లా అనిపించింది నాకైతే. అంతకు మించింది అనిపించింది. మీరు 2 ట్రైలర్ అబ్జర్వ్ చేసి ఉంటే ప్రభాస్ అన్నకు క్లాత్ ఉండదు. అంటే నాకు డిఫరెంట్ ఏంది అనిపించింది అంటే, అది ఫస్ట్ ఫైట్ స్టార్టింగ్ డైనోసార్ డైలాగ్ మనం చూస్తుంటామా, అది ఫస్ట్ డైలాగ్, అది ఎండింగ్ డైలాగ్ ఫైట్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం టీషర్ట్ పైన చూస్తుంటాం, ఒకటి బనీన్ పైన వాళ్ళిద్దరు ఉంటారు, పృథ్వీరాజ్ మనోడు. ఆ ఫైట్ మాత్రం వేరే లెవెల్. అప్పుడు తెలిసిపోతుంది అనుకుంటా వీళ్ళ మధ్య వైరం, వీళ్ళిద్దరు శత్రువులని. 1500 నుంచి 1000 కోట్లు, 1500 నుంచి 2000 కోట్లు పక్కా. సెకండ్ ట్రైలర్ వాళ్ళిద్దరు పృథ్వీరాజ్ ప్రభాస్ కలిసి ఫైట్ చేస్తుంటారు చూడు, ఆ ఫైట్ మాత్రం బీభత్సంగా ఉంది ఆ బనీన్ పై నుంచి. ఫైనల్ ఒక క్వశ్చన్, చాలా మంది టికెట్ బుక్ చేస్తున్నారు కదా, టికెట్ బుక్స్ కావట్లేదు, ఇన్ని రోజులు వెయిట్ చేశారు కదా సలార్ కొరకు. ప్రశాంత్ నీల్ గారికి ఏం చెప్పబోతున్నారు దీంతో? సార్ దయచేసి ఒకసారి మా కైండ్లీ రిక్వెస్ట్ సార్, ప్లీజ్ మీరు ఓపెన్ చేయండి. ఎందుకంటే మేము వెయిటింగ్ చేయలేకపోతున్నాం, దొరకలేవు. ఈ రోజు వెళ్ళి వచ్చినాం ఆల్రెడీ. పొద్దున్న నుంచి నిలబడితే ఒక అర్ధగంట సగం కూడా లైన్ పోలేము మేము. ఎందుకంటే ఒక ఈడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ అంత వరకు ఉంటుంది పబ్లిక్. ఓకే, సలార్ మాత్రం ఒక సలార్ ట్రైలర్ 2 చూశారు కదా? చూసాను. ఎలా ఉందన్న? సూపర్ అన్న. మూవీ ఎలా ఉండబోతుంది? మూవీ డెఫినెట్ గా బ్లాక్ బస్టర్ అన్న. యాక్చువల్ గా నేను అందులో వర్క్ చేశాను 15 days. అందులో నాకు కాంబినేషన్ ఛత్రపతిలో మీ అమ్మ కాదు మా అమ్మ సైఫ్ తో కాంబినేషన్ లో నాకు పడింది. నేను కూడా, నా పేరు హరికృష్ణ, ఐఎమ్ ఆర్టిస్ట్. యాక్చువల్లీ ఒక సీను ప్రశాంత్ నీళ్ళు, దానికి డైరెక్షన్ మనకు ఆల్రెడీ తెలుసు. KGF 1, KGF 2లో అతను ఏ విధంగా ఫిలిం తీశారనేది. అతను ఒక షాట్ అనేది 15 days తీస్తాడన్న. ఇందులో నేను చూసిన షాట్ ఏంటంటే, ప్రభాస్ ఇలా నిలబడి ఒక విలన్ కి హ్యాండ్ తల 2 నడుపుతారన్న. అది అట్లీస్ట్ 15 days తీశారన్న అది ఆ సీను. అక్కడ మేము ఎక్స్ప్రెషన్స్ ఏంటంటే, మేము ఆ నరికినప్పుడు మేము ఫీర్ వస్తుంది అన్నమాట, భయపడుతూ వెనక్కి వెళ్ళిపోతాం. ఆ షాట్ అయితే అద్భుతం అన్న. అలాంటి షాట్లు ఒక 100 ఉన్నాయి అన్న సినిమా మొత్తం.
అతను ఎవ్రీ మినిట్, ప్రశాంత్ నీల్ గారు ఎవ్రీ మినిట్ వేస్ట్ చేయరన్న. బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టుల నుండి మెయిన్ ఆర్టిస్టుల వరకు ప్రతి ఒక్కరిని అద్భుతంగా చూపిస్తారన్న. నా కాంబినేషన్లో జగపతి బాబు గారిది చూశాను, అలాగే ప్రభాస్ గారిది చూశాను, మన కన్నడ హీరో పృథ్వీరాజ్ గారిది చూశాను. అద్భుతమైన యాక్టింగ్, ఎవ్రీ సీన్ బ్యూటిఫుల్. నాకు తెలిసి ఇది 2000 crores దాటుతుందని నా ఎక్స్పెక్టేషన్ అన్న. ఇది బాహుబలి 1, బాహుబలి 2 అండ్ పఠాన్, రీసెంట్గా వచ్చిన యానిమల్ అన్ని రికార్డులు అయిపోతాయని నేను అనుకుంటున్నాను. ఎక్స్పెక్టేషన్స్ నాకైతే అద్భుతంగా ఉన్నాయన్న. ఇది రీచ్ అవుతుందని కూడా నేను అనుకుంటున్నాను, రీచ్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. ప్రభాస్ గారికి కూడా అద్భుతమైన హిట్ కావాలనుకుంటున్నా. మంచి యాక్టర్ అన్న ప్రభాస్, ఈజ్ వెల్ పర్సన్. ఆర్టిస్టులను కూడా మంచిగా చూస్తాడు, రెస్పెక్ట్ఫుల్గా. ఒకవేళ మనం గుడ్ మార్నింగ్ చెప్పినా గుడ్ మార్నింగ్ చెప్తాడు, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పినా గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తాడు. అంత పాన్ ఇండియా స్టార్ అయినా అతనికి ఎటువంటి గర్వం లేదు, సింపుల్ గా ఉంటాడు. అన్న మీరు దగ్గర నుంచి వైలెన్స్ సీన్స్ చూసుంటారు కదా? యా చూసాను అన్న. యా ఎలా అన్న మీరు ట్రైలర్ లో చూసినా కన్నా ఇంకా యువతం ఉంటాయి అన్న. ట్రైలర్ లో జస్ట్ 1% వచ్చిందన్న, 100% ఇంకా మనం చూడవలసింది ఉందన్న. ఈ సినిమా నాకు తెలిసి బ్లాక్ బస్టర్ అన్న. కేజీఎఫ్ 1, KGF 2కి 100 times ఎక్కువ ఉంటుందని నా ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే నేను లైవ్ చూసానన్న. ఎవ్రీ షాట్ ఐ అబ్జర్వ్డ్ వాట్ హ్యాపెండ్ ఇన్ వాట్ ఈస్ దట్ మూవీ, సాలార్. ఇంకా 20 minutes లేట్ గా వస్తాడని అంటున్నారు. ఎంట్రన్స్ ఫస్ట్ కాంబినేషన్ వాళ్ళ చిన్నపిల్లల కాంబినేషన్ ఉంటుంది. ప్రభాస్ చిన్నప్పుడుది అండ్ పృథ్వీరాజ్, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అన్న. ఫస్ట్ ఫ్రెండ్స్, తర్వాత అది ఎట్లా మారుతుందో తెలీదు. కాకపోతే ఈ ఫ్రెండ్ లో ఒక ఫ్రెండ్ పృథ్వీరాజ్ అని కన్నడ విలన్ ఆయన, అతనికి కనబడేదంతా నాకు కావాలని ప్రభాస్ని అడుగుతాడు. అక్కడే కొంచెం మూవీ డిఫరెంట్ వేలోకి వెళ్తుంది. కానీ సూపర్ అన్న. జగపతి బాబు కూడా అద్భుతంగా యాక్టింగ్ చేశారన్న. జగపతి బాబు, ప్రభాస్ అండ్ పృథ్వీరాజ్ బాడీ చూస్తే మైండ్ బ్లాక్ అన్న లైవ్ లో చూస్తే. అలాగే ప్రభాస్ బాడీ కూడా ప్రభాస్ అన్న లుక్స్ ఎలా అనిపించాయి? సూపర్ అన్న. ఎవ్రీ షాట్ మీరు చూసారు కదా, ఎట్లా చెయ్యి ఎట్లా అంటాడు, ఆ షాట్ కే షాక్. ఇలాగా విలన్స్ అందరూ 1000 మంది ఉంటే ఈ పృథ్వీరాజ్ అనే వాళ్ళు ఒక్కడు చాలా ఆర్మీ అనేసి చూపిస్తాడు అన్న. 1000 మందికి ఈక్వల్ టు ప్రభాస్ అన్న. టికెట్లు అయితే బుక్ అవ్వట్లేదు కదా? నో అన్న, టికెట్స్ కి ఎటువంటి డోకా లేదు. నువ్వు ఎంత పెట్టావో అంతకి డబుల్ ఎంజాయ్ చేస్తావని నా యొక్క ఫీలింగ్ అన్న. ఫ్యాన్స్ అంతా ఇన్ని రోజులు వెయిట్ చేశారు కదా మూవీ కొరకు, బట్ టికెట్స్ ఎంత బుక్ చేసినా అవ్వట్లేదు అన్న. ప్రశాంత్ నీల్ కి ఏం చెప్పబోతున్నారు అన్న? ప్రశాంత్ నీల్ ఎక్కువగా ఆయన ఫోకస్ ఆన్ మూవీ మీద ఫోకస్ ఎక్కువ ఉంటది అన్న. కానీ ఆయన చాలా ఎక్సలెంట్ అన్న. రాజమౌళి తర్వాత అతనే మంచి డైరెక్టర్. నిజంగా ఎక్సలెంట్ గా పెట్టారు భయ్య డైలాగులు. సో డైలాగులు మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఎలివేషన్ కూడా సూపర్ గా పెట్టాడు. ఆ అడవిలో పరిగెత్తే విధానం గానీ, ఆ పైనుంచి దూకి ఆయన గన్ను ఇసిరేటప్పుడు రవితేజ బాండ్ బ్రాస్ట్ అయింది గట్టి పెద్దది. ఆ సీన్ మాత్రం హైలైట్ ఉంది భయ్య. నిజంగా రవితేజ అందరికి, ఫ్యాన్స్ అందరికీ కూడా మళ్ళీ రవితేజ ఫ్యాన్ చెప్పుకునే విధంగా ఉంది ట్రైలర్. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఫ్యాన్స్ అందరూ కూడా. అంటే అంతకుముందు ఫ్లాప్ అయింది సినిమా. ఈ సినిమాతో మళ్ళీ అందరికీ కూడా ఒక మెసేజ్ అయితే గట్టిగా ఇస్తాడు భయ్య. డైలాగ్స్ ఎలా ఉన్నాయి? డైలాగులు కూడా చాలా బాగున్నాయి. ఆయన రవితేజ గారు డైలాగ్ చెప్తారు దాంట్లో ఏంటంటే, యుద్ధం చేసేవాడికే గాని కత్తి, యుద్ధాన్ని ఆపేవాడు దేవుడు రా అని. ఆ డైలాగ్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది భయ్య. లుక్స్ 2 రకాలుగా ఉన్నాయి భయ్య. ఒక లుక్స్ వచ్చేమో గడ్డం లేకుండా ఉంటాడు, ఇంకో చివరికి వచ్చేటప్పటికి ఫుల్ గడ్డం పెంచేసుకొని గన్నులన్నీ పట్టుకొని కాలుస్తూ ఉంటాడు భయ్య. చాలా బాగున్నాయి లుక్స్ మాత్రం. ఎలివేషన్ బాగా చూపించాడు భయ్య రవితేజ అండి. అంటే ఇప్పుడు దాకా ఆయన యాక్షన్ సినిమాలు ఉన్నాయి, కానీ ఇది వేరే లెవెల్ భయ్య, వేరే లెవెల్ అంతే. సంక్రాంతికి చాలా మూవీస్ ఉన్నాయి కదా, క్లాస్ అవబోతున్నాయి కదా, బీట్ చేయగలదంటావా? బీట్ అంటే చెప్పలేం, కానీ జనాలందరి మనుషులను అయితే దోసిద్ది భయ్య పక్క. ఎందుకంటే చాలా ఉన్నాయి హైలైట్ సినిమాలు చాలా ఉన్నాయి, కానీ ఫ్లాప్ అయితే అవదు, హిట్ అయితే కొట్టింది పక్క. సినిమాకి ఏమైనా సంబంధం ఉంటుందంట? ఉంటది భయ్య. ఆ టైటిల్ తగ్గట్టే అక్కడ స్టోరీ ఉంది. అంటే ఇంతకు ముందు ఇది జరిగిపోయిన స్టోరీ, వీళ్ళందరినీ చంపేది ఎవరు, ఇంత బ్యాక్గ్రౌండ్ చేసేది ఎవరు అని హీరోయిన్ దగ్గర చెప్తే, అతన్ని నేను చూడాలి, తప్పకుండా కలవాలి అని హీరోయిన్ అంటది. ఆ సీన్ కూడా ఎక్సలెంట్ గా ఉంది భయ్య. ఒక్క మాటగా చెప్పాలంటే ఫ్యాన్స్ అందరూ కూడా మళ్ళీ పండగ చేసుకునే రోజు భయ్య. ఎక్సలెంట్ గా ఉంది. రవితేజకి మళ్ళీ ఇటు సినిమా వచ్చేసింది భయ్య. అది